పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో చైతన్య భారతి నాటక ఉత్సవాలు అంటే తింటే గారెలే తినాలి అన్నట్లుగా చూస్తే చైతన్య భారతి నాటకాలు చూడాలి అనే విధంగా హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగే కార్యక్రమాల మాదిరిగా భీమవరంలో చైతన్య భారతి నాటకోత్సవాలు ఉంటాయి. ఈ నెల 30, 31, జూన్ 1, 2 తేదీల్లో భీమవరంలోని డిఎన్ఆర్ కళాశాల క్రీడా మైదానంలో చైతన్య భారతి 17వ జాతీయ స్థాయి నాటిక పోటీలను నిర్వహిస్తున్నట్లు చైతన్య భారతి నాటక పరిషత్ అధ్యక్షులు రాయప్రోలు భగవాన్ తెలిపారు. సోమవారం నివాస గృహంలో జరిగిన విలేకరుల సమావేశంలో చైతన్య భారతి నాటకోత్సవాల వివరాలను తెలియజేశారు. ఈ సందర్భంగా రాయప్రోలు భగవాన్ మీడియాతో మాట్లాడుతూ 30న డిఎన్ఆర్ కళాశాల అధ్యక్షులు గోకరాజు వెంకట నరసింహారాజు, కార్యదర్శి గాదిరాజు సత్యనారాయణరాజు, మాజీ ఎమ్మెల్యే అల్లు సత్యనారాయణ, పంతం వేణుగోపాలకృష్ణ, నెహ్రూ జాతీయ స్థాయి నాటిక పోటీలను ప్రారంభిస్తారని తెలిపారు. 30న భీమవరం టాకీస్ అధినేత ప్రముఖ సినీ నిర్మాత కలామతల్లి ముద్దుబిడ్డ, ఇక తుమ్మలపల్లి రామసత్యనారాయణకు ఆత్మీయ చైతన్య పురస్కారం అతిరథ మహారథుల ప్రేక్షకుల సమక్షంలో అందజేస్తామని తెలిపారు. జూన్ 2న జరిగే కార్యక్రమానికి సినీ హాస్య నటులు సూరంపూడి సుదర్శన్ రావు, అలాగే దర్శకులు రాజా వన్నంరెడ్డి తదితర ప్రముఖులు హాజరవుతున్నారని తెలిపారు. వారిని సర్కారం 30వ తారీఖు ఉంటుంది. పొరపాటుని మేము ఇందులో 2వ తారీఖు అన్నాం. ఈ ఆహ్వాన పత్రికలో ఇది 2వ తారీఖు 30వ తారీఖునే జరుగుతుంది. వారిని అంటే శతాధిక చిత్రాల నిర్మాతగా గిన్నెస్ ఇచ్చినటువంటి ఆయన్ని మన ఊరు వారి కాబట్టి మనం సత్కరించుకోవడం ఎంతైనా అవసరం అనే ఉద్దేశంతో వారిని మనం ఎన్నుకోవడం జరిగింది. ఈ విధంగా అయితే ఇప్పుడు ఇంతవరకు ఈలోని 9 నాటికల్ని మనం సెలెక్ట్ చేసాం. 9 కూడా నువ్వనేనా అన్న నాటికలే. అంటే క్రీమ్ ఆఫ్ ది వాళ్ళ నాటక రంగంలో నడుస్తున్నటువంటి నాటికల్లో ఈ క్రీమతో నాటించడం జరిగింది. ఇందులో ఉన్న మెంబర్లకి నాటకాలంటే ఎవరికి తెలియదు. నేను తప్ప ఇందులో 30 మంది సభ్యులు 30 మందికి నాటకం అంటే ఎవరికి తెలియని వాళ్ళందరినీ ఈయన చేసుకున్న రోజున దేవారం అంతా మీరు నాటకాలు వేస్తున్నారు, వీళ్ళందరినీ చేసుకుని ఇటువంటి మెంబర్ నాటకం అంటే కళాకారులు అంటే ఏంటి తెలియదు, నాటకం అంటే తెలియని వాళ్ళందరినీ అర్థం చేసుకున్నారు. వీళ్ళు నాటకం ఎలా రన్ చేయగలరు అని బజార్లో పెద్ద ఆలోచన వచ్చింది. మొదటిసారి నాటకం వేసింది. తర్వాత రెండోసారి నాటకం వేసిన తర్వాత ఈ నాటకాలు అంటే చైతన్య భారతి అంటే ఏంటి, ఈ నాటకం అంటే ఏంటని మొత్తం ఇందులో కమిటీ సభ్యులుగా అవ్వాలని చెప్పి కోరిక ఆ పట్టి కోరిక వచ్చి మేము ఇందులో సభ్యులు అవుతాం అనే రకంగా చైతన్య భారతిని తీసుకొచ్చిన మా భగవాన్ గారికి మీ ద్వారా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను.